ఆగండి భయ్య ఏంటి భయ్య మీరు ట్రైలర్ నమ్మించి వీడియోలోకి తీసుకొచ్చిన తర్వాత మీకు బాలయ్య బాబు గారి గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వకుండా ఎలా పోతాను అనుకున్నారు భయ్య. అందుకే భయ్య ఈ వీడియోలో అద్దిరిపోయే ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఒకటి చెప్పబోతున్నాను భయ్య బాలయ్య బాబు గురించి. భయ్య బాలయ్య బాబు గారు ఇప్పుడు ఎంబీకే 109 మూవీ మన బాబీ గారి దర్శకత్వంలో చేస్తున్న విషయం అందరికీ తెలిసింది. కాకపోతే ఇప్పుడు బాలయ్య బాబు గారు ఎలక్షన్లో బిజీ కావడం వల్ల ఆ షూటింగ్ని కాస్త పక్కన పెట్టి ఇప్పుడు రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. అది కూడా 14వ తేదీ వరకు. ఆల్మోస్ట్ ఎంబీకే 109 మూవీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి వచ్చేసింది అని చాలామంది అంటున్నారు. భయ్య ఈ ఎలక్షన్ ముగిసిన వెంటనే ఎంబీకే 109 మూవీ షూటింగ్లో హాజరై ఎంబీకే 109 మూవీ షూటింగ్ను కంప్లీట్ చేయనున్నారట బాలయ్య బాబు గారు. సో ఇదైపోతుంది, నెక్స్ట్ ఎవరితో అని మీకు కూడా డౌట్ ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా ఫిలిం ఇండస్ట్రీ నుంచి వస్తున్న అలాగే సోషల్ మీడియాలో మనకు కనిపిస్తున్న విషయం ఏంటో తెలుసా భయ్య బాలయ్య బాబు గారు ఎంబీకే 109 మూవీ అయిపోయిన తర్వాత మన బోయపాటి దర్శకత్వంలో అఖండ 2 చేస్తాడు అనేసి చాలామంది అనుకుంటున్నారు. కానీ కాదంట భయ్య బాలయ్య బాబు గారు ఈ ఎంబీకే 109 మూవీ అయిన వెంటనే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీని చేయనున్నట్టు భయ్య హరీష్ శంకర్ కూడా ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్లో ఉన్నారు భయ్య పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు సినిమా షూటింగ్లకు రాలేని పరిస్థితి కాబట్టి ఇప్పుడు హరీష్ శంకర్ గారు మన రవితేజ గారితో బచ్చన్ మూవీని కంప్లీట్ చేయాలని చూస్తున్నారట. ఇది అయిపోయిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కంప్లీట్ చేసి బాలయ్య బాబు గారితో సినిమాని స్టార్ట్ చేయనున్నారట భయ్య ఈ 2 మూవీలు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఈ 2 మూవీలు అయిపోయిన తర్వాత బాలయ్య బాబు గారు అలాగే హరీష్ శంకర్ గారి దర్శకత్వంలో మనము ఇప్పుడు మూవీని చూసే అవకాశం ఉంది భయ్య ఇది ఇవాళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి భయ్య. ఇంకొన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం భయ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భయ్య.